హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈరోజు మన వీడియోలో అయితే అవతల వాళ్ళు ఎవరైనా సరే మీ వెంట పడేలా చేసుకోవాలని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకునే ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా వరకు ట్రై చేసి అలసిపోయి, లేదా తను ఎవరైనా కావచ్చు, మనకి సింపుల్గా ఈజీగా మనకు సెట్ అయిపోవాలి అని కానీ చాలా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు ఒక ట్రిక్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీకు సరెండర్ అయిపోతారు అనమాట. అండ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు కూడా. ఎలా అయినా సరే వాళ్ళు మీ వెంట పడేలా చేసుకోవాలి అని మీరు ఎదురు చూస్తూ ఉంటే ఇది సూపర్ వీడియో అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్లీ ఎవరైనా మనకి సరెండర్ అవ్వాలి అన్నా, ఒక స్పెషల్ ఇంప్రెషన్ కలగాలి అన్నా కూడాను, బట్ ఖచ్చితంగా మెయిన్ రీజన్ వచ్చేసి ఒక 40 to 50% వచ్చేసి మన బాడీ లాంగ్వేజ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో అంటే మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకున్నారో లేదో కానీ, బట్ కొంతమంది మేము హార్ట్ చూసి ఇష్టపడతాము, వాళ్ళ మంచితనం చూసి ఇష్టపడతాము, కొంతమంది వేరే రీజన్స్ ఐ థింక్ చెప్పొచ్చేమో కానీ, బట్ కొంతవరకు మనం అదంతా పక్కన పెట్టేస్తే మెయిన్లీ ఒక పర్సన్ని మనం చూడగానే ఈ పర్సన్ ఓకే బాగున్నారు కదా అనే ఒక ఫీలింగ్ రావటం వల్లే నెక్స్ట్ ఫర్దర్గా వేరే స్టెప్స్ అనేవి తీసుకుంటారు కొంతమంది అనమాట. బట్ కొంతమంది అనే దానికన్నా కూడా మ్యాక్సిమం 80 to 90% ఫస్ట్ మనుషులను చూసే ఇష్టపడుతూ ఉంటారు. సో ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, సో వాళ్ళు గుడ్ ఆర్ బ్యాడ్ సంథింగ్, వీళ్ళకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, సో వీళ్ళు మనం మంచిగా కేర్గా చూసుకోగలరా లేదా, సో ఇవన్నీ నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు చెకింగ్ చేసుకుంటారు అనమాట వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత. సో కానీ ఇక్కడ మెయిన్గా వచ్చేసి నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ మీ బాడీ చూడటానికి మీరు ఎలా ఉన్నారు, ఐ థింక్ ఓకే పర్లేదు అంత బ్యాడ్ అయితే కాదు, సో బాగానే ఉన్నారు, చూడగానే నచ్చేలా ఉన్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. లుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో లుక్స్ వల్ల మనకి ఆల్మోస్ట్ సగం కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక నేను బాడీ ఇమేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, అందులోనే మనకి అంటే మన ప్రవర్తన ఎలా ఉంది, అంటే మెయిన్గా మన నడవడిక ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, సో మన డ్రెస్సింగ్ ఎలా ఉంది అనేది మ్యాక్సిమం చూస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా మన టాలెంట్ ఏంటి, అండ్ మన హ్యాబిట్స్ ఏంటి, మన నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అనేది సెకండ్ వన్ అనమాట. సో మెయిన్గా అయితే ఇదే చూస్తారు కాబట్టి లుక్స్ చాలా ఇంపార్టెంట్. మీ బాడీ దాన్ని బట్టి ఇంకొకటి ఏంటి అంటే, అంటే మేము చాలా హైట్ ఉండిపోవాలా లేదా మంచిగా కలర్ ఉండిపోవాలా ఇలా కాదు అలా అని చెప్పేసి, మనకున్న బాడీని మనకున్నంతలో దాన్ని ఎంతవరకు ప్రాపర్గా కేర్గా చూసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. అంటే మనకి మనం ఎప్పుడైతే నచ్చుతామో ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళకి కూడా మనకు నచ్చేస్తాము అనమాట. సో అంటే మనం ఎంత ప్రాపర్గా మన బాడీని మెయింటైన్ చేసుకుంటున్నాము, ఫర్దర్గా మీకున్న కలర్లోనే ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు, మీకున్న హైట్లోనే పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అట్ ద సేమ్ టైం డ్రెస్సింగ్ ఇంపార్టెంట్, ఇంకోటి కూడా చెప్తున్నాను. సో మనకి తగినట్టుగా మన డ్రెస్సింగ్ కూడా ఉండాలి. సో అది నేను చాలా విషయాలు ఐ థింక్ కొన్ని వీడియోస్లో చెప్పే ఉంటాను. మన డ్రెస్సింగ్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాను, ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి ఏంటి అని ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను. వన్స్ మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ గైస్ మీరైతే చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, తక్కువ మాట్లాడు, ఎక్కువ గమనించు. ఎందుకు అంటే చాలామంది మాట్లాడిస్తూ అవతల వాళ్ళకి చిరాకు వచ్చేంత వరకు మాట్లాడుతూనే ఉంటారు అనమాట. ఎక్కువగా ఓవర్గా మాట్లాడే వాళ్ళని ఎక్కువ లైక్ చేయరు నిజానికి. బట్ అది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి క్లోజ్ చేస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. మనం ఎగ్జాంపుల్గా ఏదన్నా ఒక విషయం గురించి, ఒక టాపిక్ గురించి డిస్కషన్ చేయాలి అనుకుంటున్నాము, అది మనం ఎలా చెప్పాలంటే స్వీట్ అండ్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. వాళ్ళకి నచ్చేలాగా ఉండాలి. అండ్ అవును కదా ఇది నిజమే కదా, అండ్ ఇది మాట్లాడుతుంటే ఇంకా బాగుంది కదా అని అనిపించాలి. అంతేగాని అసలు చిరాకు వస్తుంది వీళ్ళ మాటలు వింటుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనిపించకూడదు కదా. సో అందుకే చెప్తున్నాను, ఒక మనిషిని ఎప్పుడైనా కూడా అబ్జర్వ్ చేయండి, అస్సలు తప్పు లేదు, కానీ ఓవర్గా మాట్లాడమాకండి. సో అది చెప్తున్నాను. అంటే అలాంటి వాళ్ళని ఎవరైనా లైక్ చేస్తారు. అండ్ మీరు గమనించండి, కావాలంటే నేను చెప్పినవి యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. వాళ్ళు మీ వెంట పడకపోతే అడగండి. అండ్ ఇంకోటి ఏంటంటే, రియాక్షన్స్ని కంట్రోల్ చేసుకోండి. ప్రతి దానికి కూడాను ఓవర్గా రియాక్ట్ అవ్వమాకండి, అంత అవసరం లేదు. దేనికైనా ఎంతవరకు రియాక్ట్ అవ్వాలో అంతవరకే రియాక్ట్ అవ్వండి.
అదేదో పెద్ద విషయంలాగా ఓవర్గా రియాక్షన్ తీసుకొని కోపం తెచ్చేసుకోనో గొడవలు పెట్టేసుకోనో లేకపోతే ఎక్కువ ఎమోషన్స్ తీసుకొని క్యారీ చేయటం కానీ ఇలాంటివి చేయమాకండి. సిచ్యువేషన్ ఏదైనా సరే ప్రశాంతంగా డీల్ చేయండి, ప్రతిదీ ఓవర్గా రియాక్ట్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ప్రతి ఒక్క విషయం కూడా వెంటనే రివీల్ చేయమాకండి. ఎవరైనా కావచ్చు, మీరు ఇష్టపడేది అబ్బాయో అమ్మాయో లేకపోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళ దగ్గర అంటే ఎట్ ఎ టైం అసలు ఏమీ తెలియకుండా వెంటనే అన్నీ చెప్పేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో మీరు ఇష్టపడి ఒక లవ్ ట్రాక్లో ఉన్నప్పుడు ఒక 2 years 3 years 4 years మీరు జర్నీ చేసినప్పుడు ఓకే, చాలా క్లోజ్ ఏర్పడుతుంది, ఆటోమేటిక్గా ఒకరి గురించి ఒకరికి ఒక అవగాహన వస్తుంది. సో ఓకే, అప్పుడు చెప్పినా తప్పలేదు. కానీ స్టార్టింగ్లో మాత్రం మీకు సంబంధించిన విషయాలు ఏవైనా సరే వెంటనే రివీల్ చేయమాకండి. ఓకేనా? అలా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా పోవచ్చు. మేబీ చెప్పలేం కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటి, మన పాయింట్ ఏంటి? సో వాళ్ళు మీ వెంట పడాలి, మిమ్మల్ని ఇష్టపడాలి. సో ఇలాంటివి జరగాలి అంటే వెంటనే ఓపెన్ అప్ అవ్వమాకండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇండిపెండెంట్గా ఉండటం అలవాటు చేసుకోండి. అంటే ఏదైనా కొంచెం గమనించే వాటిల్లో ఇది ఒకటి ఉంటుంది. మీరు ఓన్గానే మీరు కష్టపడుతున్నారా, ఇంకొకరి పైన పూర్తిగా 100% డిపెండ్ అయి ఉంటున్నారా అనేది అబ్జర్వ్ చేస్తారు చాలామంది. సో గైస్, ఇందుకే ఇక్కడ చెప్తున్నాను, మ్యాక్సిమం ఇండిపెండెంట్గా ఉంటూ మీ పనిలో మీరు బిజీ అవుతూ ఉండండి. సో ఎందుకంటే ఇప్పటి రోజుల్లో మీరు చూస్తున్నారో లేదో కానీ రెస్పాన్సిబిలిటీ లేకుండానో లేకపోతే షో ఆఫ్ చేసుకుంటూ తిరిగే వాళ్ళని ఎవరు అంత లైక్ చేయట్లేదు అనమాట. మేబీ ఏదో నచ్చి ట్రావెల్ అయినా కూడా కొద్ది రోజుల్లోనే విడిపోతున్నారు, కొన్ని మంత్స్ కూడా ట్రావెల్ చేయలేకపోతున్నారు రిలేషన్షిప్లో, కొన్ని రోజుల్లోనే దూరం అయిపోతున్నారు అనమాట. సో అందుకే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడు మన వర్క్ మనం చూసుకుంటూనే ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ వాళ్ళకి ఇస్తూ ఉండాలి. సో అది ఏదైనా కూడా ఇంకొకటి ఏంటంటే ఇండిపెండెంట్ అని చెప్పాను కదా. సో ఏదైనా మనం ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా ఏ విషయంలో అయినా కూడాను సో మనం ఓన్గా ఏదైనా చేసుకుంటూ ఉండే వాళ్ళని ఎక్కువ మంది లైక్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా వచ్చేసి సెల్ఫ్ లవ్ చేసుకునే వాళ్ళకి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే అనమాట. అంటే చాలామందికి ఒక డిసప్పాయింట్ ఏంటి అంటే వాళ్ళు నాకు ఇదేదో లేదు, నాకు అదేదో రాలేదు, లేకపోతే నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను అని వాళ్ళే తక్కువ చేసుకుంటారు. అలా మీ బిహేవియర్, మీ మెంటాలిటీ అలా ఉందంటే మిమ్మల్ని ఎవ్వరూ ఇష్టపడరు. ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. సో మీరు ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళేసి నిలబడి చూసుకోండి. అండ్ నాకేంటి, బాగానే ఉన్నాను, బాగానే ఉంటాను, నాకు అన్నీ మంచి హ్యాబిట్సే ఉన్నాయి, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఎవరిని హర్ట్ చేయలేదు, నాకేం తక్కువ. ఒక్కసారి అనుకోండి, మీరు అలా చూసుకొని అలా అనుకొని మిమ్మల్ని మీరు ఇష్టపడటం, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఎంత బాగుంటుందో తెలుసా మీకు. తర్వాత అసలు సూపర్ అనిపిస్తుంది లైఫ్ మీకే. అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారు అనమాట. ఇంకోటి ఏంటంటే నేను షో ఆఫ్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో అండ్ వాళ్ళకి ఏదో ఉంది అని, సో నాకేంటి అని ఒక పొగరుతో కావచ్చు లేకపోతే వేరే రీజన్స్ చూపించి యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారనమాట చాలామంది. బట్ వాటన్నిటి వల్ల మీరు ఏదో సాధిస్తారని అనుకుంటారేమో కానీ బట్ ఏమీ సాధించలేరు అనమాట. సో ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే వచ్చేటప్పటికి అసలు మీరు ఎంతవరకు ఒక మనిషిని ఇష్టపడితే హ్యాపీగా చూసుకోగలరా లేదా, మంచిగా ఏదన్నా మిస్టేక్ ఉన్నా మళ్ళీ కాంప్రమైజ్ అవ్వగలరా లేదా, మళ్ళీ సారీ చెప్తారా లేదా, మళ్ళీ ఎలా కలుపుకుంటున్నారు మనుషుల్ని అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. కాబట్టి అవన్నీ చూసుకోండి. అండ్ సిచ్యువేషన్ ఏదైనా సరే సో మన అని వన్స్ అనుకున్న తర్వాత ప్రాణం పోయినా వదిలిపెట్టుకోమాకండి. అండ్ ఖచ్చితంగా నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో నేను చెప్పినవన్నీ మెయింటైన్ చేసుకోగలిగితే ఎవరైనా మీకు ఫిదా అయిపోతారు, మీ వెంట పడతారు, మీకు అట్రాక్ట్ అయిపోతారు, అంతే, ఇంకా నో డౌట్స్ ఇక. ఓకే, నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకు అందరికీ బాగుందా వీడియో? సో నచ్చితే ఒక చిన్న లైక్, కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్. బాయ్.